నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అబద్ధాలు అసత్యాలతో ప్రధాని మోడీ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారని వామపక్ష నేతలు విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని సిపిఐ నేతలు తీవ్రంగా ఖండించారు. సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ఎల్ ఈశ్వర్రావు తదితర నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్, మాల్యాద్రి, మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. 16 కోట్లు మాత్రమే ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ కు 250 కోట్లు అయిందని చెప్పడం బీజేపీ పరిపాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ కార్యాలయంపై దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు. కూటమి పరిపాలనతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించడానికి సిపిఐ ప్రతినిధి బృందంగా మేము రావటం అనేది జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొన్న చేసినటువంటి అరాచకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ఎప్పుడూ లేనటువంటి అరాచకమైనటువంటి పద్ధతి మొదలుపెట్టారు. ఈ రకంగా ఒకళ్ళ ఆఫీసులపైన మరొకళ్ళు దాడి చేసుకోవడం మొదలుపెడితే నగరంలో రాజకీయ పార్టీలు కక్షలు కార్పణ్యాలు మరింతగా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. దానికి బీజేపీ వాళ్ళు దీనికి తెరదీస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి భారతదేశానికి ప్రమాదకరమైనటువంటి విధానాల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా ఒకటనేది స్పష్టంగా కనపడతా ఉంది. 230 కోట్లు 230 కోట్లని చెప్తా ఉన్నాడు. తీరా చూస్తే అది 16 కోట్లు చైనా వాడు చూపించాడు. దీనికి అబద్ధాలు చెప్పడంలో నరేంద్ర మోడీ గిన్నిస్ బుక్లోకి ఎక్కినా ఆశ్చర్యపడక్కర్లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడుతూ ఉన్నది. చేసిన తప్పుని ఇది తప్పు అని వాళ్ళు చెబితే అక్కడ అది కరెక్ట్ కాదు, మేము చేసింది రైట్ అని స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు, ఇంకో రకంగా తీసుకోవచ్చు. కానీ పెట్రోల్ తీసుకొచ్చి, కోడిగుడ్లు తీసుకొచ్చి రకరకాల విన్యాసాలు, పైశాచిక విన్యాసాలు చేస్తూ ఉంటే ఇది సరైన విధానం కాదు. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలవి బీజేపీకి వ్యతిరేకంగా ఒకే తాటి మీద నిలబడతాం, దీన్ని ఎండగడతాం. అంతా ఐక్యంగా దీని మీద పోలీస్ శాఖ వారు న్యాయపరమైనటువంటి చర్యలన్నీ కూడా, చట్టపరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలి. దీనికి అఖిలపక్షం తరఫున అతి త్వరలో అందరం కూడా సమావేశమై వెంటనే దీనిపైన కనుక పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే న్యాయపరమైనటువంటి పోరాటానికి కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బీజేపీ వారి యొక్క అరాచక చర్యల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా మొన్న ఏదైతే జరిగిందో కాంగ్రెస్ కార్యాలయం మీద పిలిపివ్వటాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా మరి ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి అక్కడ జరిగిన వాస్తవాలు మరి తెలియజేసే పరిస్థితిలో యూత్ కాంగ్రెస్గా వాళ్ళు నిరసన తెలియజేయడాన్ని మరి వివిధ రూపాల్లో దాన్ని మరి నిరసన తెలియజేయచ్చు. కానీ మీ మతోన్మాద బీజేపీ అవన్నీ పక్కన పెట్టి మరి దేశవ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ కార్యాలయాల మీద దాడికి ఉసుగొల్పడం, దాంట్లో భాగంగా మరి గుంటూరు మరి ఇక్కడ జనరల్గా అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఏకమతంగా మరి సామరస్యాన్ని కోరుకుంటూ అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా అన్ని కార్యాలయాలు కూడా అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఎక్కడ మరి భేదాలు లేకుండా జరుగుతూ ఉంది. దాన్ని మరి ఈరోజున బీజేపీ మరి ఈ ఆఫీసుల మీద దాడి ఏదే ఉందో పేరో పక్క మరి నిరసన అంటూ ఉన్నారు. నిరసనకు వచ్చేటప్పుడు కిరసనాలు తెచ్చుకోవటం, అట్లాగే కోడిగుడ్లు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా మరి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళంతా చెప్తా ఉన్నారు. పోలీసులు ఒక పక్క 30 యాక్ట్ ఉందంటా ఉన్నారు. 30 యాక్ట్ ఉంటే పోలీసులు కూడా వాళ్ళతోటి మరి కాంగ్రెస్ కార్యాలయం దగ్గరకు వచ్చి మరి వారు చేసే మరి విన్యాసాలన్నీ చూస్తూ ఉన్నారు తప్ప
దాన్ని నివారించడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంటు విఫలమైనట్టు కనపడుతూ ఉంది. ఏదైతే జరిగిన దాని మీద ఇప్పటికి కూడా మరి చర్యలు తీసుకునే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో ఈ జిల్లాలో అన్ని పార్టీలు కూడా మరి పార్టీలకు అతీతంగా మరి సామరస్యాన్ని కోరుకుంటూ రాబోయే కాలంలో జరిగిన ఈ సంఘటన పునరావృతం కాకుండా అంటే మీరు మరి ప్రయత్నం చేస్తుంది నిరసన చేయడానిక ఏదైతే మరి అక్కడ జరిగినటువంటి గ్లోబల్లో మీరు చెప్పినటువంటి ఏదైతే అధిక రేట్లు అధికంగా ఏదైతే మీరు బడ్జెట్ని తెలియజేశారో దాన్ని మరి చైనా వాళ్ళు చెప్తున్నట్టు మరి వందలు మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం 19 కోట్లతోనే ఉన్న పద్ధతిని దాన్ని కప్పించుకోవడం కోసం మీరు చేస్తున్న ఈ పిలుపులన్నీ కూడా సరైనది కాదు. ఇప్పటికైనా బీజేపీ మరి ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఈ మతోన్మాదులు రెచ్చగొట్టే ఆలోచన మానుకొని సామరస్యంతో అన్ని పార్టీలు ప్రజలంతా కూడా సామరస్యాన్ని కోరుకుంటా ఉన్నారు. మీరు అది కోరుకోవాలని కూడా సిపిఐగా మరి తెలియజేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 21వ తేదీన గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన బీజేపీ అల్లరి మూకలు చేసినటువంటి దాడిని సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకుల్ని కలిసి నైతిక మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా చూసాం. ఇక్కడ ఫ్లెక్సీలు చింపేయడం, మొత్తం ఇరగొట్టడం, కాల్ చేయడం, కోడిగుడ్లు వేయడం, రాళ్ళు వేయడం అంతా కూడా ఇంకా ప్రత్యక్ష సాక్ష్యాలు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. సిపిఐగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఈ గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడికి పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వహించాలి. వారి యొక్క అలసత్వం వల్ల, వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ దాడి జరిగిందని చెప్పేసి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు 25 మంది 30 మంది అల్లరి మొక్కలు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీదకి వస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉన్నా కానీ వాళ్ళ వెంట ఎట్లా వస్తారు? వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తూ ఏ విధంగా ఎక్కడికి వస్తారు? పోలీసు డిపార్ట్మెంటు వారి యొక్క వైఫల్యం వల్ల ఈ దాడి జరిగిందని చెప్పేసి సిపిఐగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిరసన తెలియజేసేటువంటి క్రమంలో మీరు నినాదాలు ఇవ్వాలి, వేరే వేరే మార్గాలు చూడాలి. కానీ మీరు రాళ్ళు, కోడిగుడ్లు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ లాంటివి తీసుకుని వచ్చారంటే మీరు పక్కా ప్లాన్తోనే వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసే ఉద్దేశంతోనే వచ్చారని చెప్పేసి సిపిఐగా తెలియజేస్తాను. ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ముసుగులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువమోర్చా అనే పేరు మీద కొంతమంది గుండాలు పెట్రోలు, కిరోసిను, కోడిగుడ్లతో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద ముట్టడి అనే పేరు మీద దాడులు చేయటం దుర్మార్గమైన చర్య. ఇవాళ సిపిఐ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కార్యాలయం దాడిని ఖండిస్తూ పరామర్శించడానికి వచ్చినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. దీంట్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 350 కోట్ల రూపాయలతో బిజినెస్ సబ్మిట్లో దేశ ప్రధానమంత్రి ఖర్చు పెట్టి మేము ఈ రోబోని కనిపెట్టామని చెప్పి దేశ ప్రజల్ని తప్పుడు సమాచారం ఇవ్వటం జరిగింది. వెంటనే నిమిషాల్లో చైనా ప్రభుత్వం, చైనా దేశం అదే రోబోని 19 కోట్ల రూపాయల్లో మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రజల ముందు తీసుకురావడం జరిగింది. అంటే దొంగతనం జరిగినట్టే కదా, దేశ ప్రధాని ప్రజల్ని తప్పుదారి పట్టించినట్టే కదా, దేశ ప్రధాని అబద్ధం చెప్పినట్టే కదా. ఎక్కడ తన తప్పు బయటపడిద్దని, ఎక్కడ దేశ ప్రజల సొమ్ము పక్కదారి పట్టించినటువంటి తన తప్పుని ప్రజలు గుర్తిస్తారని చెప్పి ఎరిగి యువమోర్చాని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయండి అని పురిగొల్పడం అంటే ఈ యొక్క ఆలోచనని పక్కదారి పట్టించడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఏది ఏమైనా సెక్షన్ 30 అమల్లో ఉందని స్వయాన ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఏ కార్యక్రమం చెప్పినా, ఏ కార్యక్రమం చేసినా మీరు పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 30 మీరు మరి అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. ఆ విధంగా గూండాలు, యువమోర్చా పేరు మీద కొంతమంది గూండాలు ఒక కిరాయి వాళ్ళ మూకలను తీసుకొని పార్టీ కార్యాలయాల మీద ముట్టడి పేరు మీద ఏ విధంగా వస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తారు. పైపెచ్చి మేము రాకపోయి ఉంటే మా కార్యకర్తలను చెప్తారు మీరు లోపలికి వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి గేట్లు వేస్తారా? వాళ్ళని మా ఆఫీసు ముందు ధర్నా చేయిస్తూ ఉంటే
మీరు చోద్యం చూస్తారా? అంటే పెట్రోలు, డీజిలు, పెట్రోలు, కిరోసిను, కోడిగుడ్లు, రాళ్ళు తీసుకొచ్చారు అంటే ఒక పథకం ప్రకారం జరిగింది ఇది. దీని మీద పోలీసు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీలో భాగస్వాములు కావాల్సిందే. మాజీ మంత్రి అంబటిని మహానాయకుడిగా చిత్రీకరించడానికి వైసీపీ నాయకులు పని కట్టుకుని వస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాణిక్యరావు మాట్లాడారు. వైసీపీలో చేరిన తర్వాత అంబటికి క్యారెక్టర్ లేకుండా పోయిందని, రంగాలేని లోటు తీర్చే నాయకుడు రాంబాబని ముద్రగడ పద్మనాభం వర్ణించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హిందువుల మనోభావనను దెబ్బతీసి అలజడులు సృష్టించడం కోసం వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ తీర్చిదిద్దడం కోసమే కూటమి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఒక నెల రోజుల నుండి గుంటూరులో ఒక దరిద్రాన్ని చూడటం కోసం, ఒక దరిద్రాన్ని అదృష్టంగా ప్రచారం చేయటం కోసం ఒక పనికి మాలిన వ్యక్తిని నాయకుడిగా చిత్రీకరించడం కోసం, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని మహానుభావుడని కీర్తింప చేయటం కోసం వైసీపీ నాయకులందరూ కూడా పనిగట్టుకొని గుంటూరు వస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళెవరికి కూడా పని లేదు. వీళ్ళందరూ కూడా అవుట్డేట్ అయినటువంటి నాయకులు. ఒకప్పుడు నాయకులుగా చలామణి అవి ప్రజల చీత్కారానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి అంబటి రాంబాబుని కీర్తిస్తూ ఉన్నారు. స్వయం ప్రకటిత నేత జగన్మోహన్ రెడ్డినే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ఎక్కడా కూడా నాయకుడిగా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూడగానే, జగన్మోహన్ రెడ్డి మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, భారతదేశంలో కల్లా మైండ్ గేమ్ ఆడగలిగినటువంటి పెద్ద క్రిమినల్ ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరూ గుర్తుకొస్తూ ఉంది. అలాంటి నేరస్తుడి దగ్గర నాయకులుగా చలామణైనటువంటి వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు యొక్క చర్యలు, మాటల్ని ఖండించకపోగా, బుద్ధి చెప్పకపోగా అతనేదో చాలా గొప్ప నాయకుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్ చూశాను. తమ్మినేని సీతారాం ఒకప్పుడు మంచిగానే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అతనికి క్యారెక్టర్ లేదు, మాట్లాడే భాష లేదు, భాష మీద పట్టు లేదు, వ్యక్తిత్వం లేదు, అసలు ఏమీ నైతిక విలువలు లేనటువంటి వ్యక్తిగా మారిపోయినటువంటి వ్యక్తి. నాగార్జున ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అతను ఏదో ఉధృతంగా మాట్లాడని చెప్పేసి చెప్పుకోవటానికి తప్ప అతనికి కూడా క్యారెక్టర్ లేదు. ఒకప్పుడు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత విలువలకు తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా నిన్న ఒకళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే విచిత్రం వేస్తూ ఉంది. ఒకడేం మాట్లాడుతున్నాడంటే, అసలు రంగాలేని లోటు, మేము మా నాయకుడిని చూడాలి అనే విధంగా అందరూ కూడా వచ్చారు. ఈరోజు రంగాలేని లోటు కాపులందరికీ కూడా ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు గారికి కూడా, కాపులందరికీ రంగాలేని లోటు రాంబాబుని చూస్తూ ఉంటే ఆ లోటు పోయి మాకు ఒక గొప్ప నాయకుడు ఎదిగారని చెప్పేసి అనుకుంటున్నారంట. ఈ ఎపిసోడ్ మొత్తం మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రంగా గారు ఒక గొప్ప నాయకుడు, అణగారిన కులాల కోసం కష్టపడ్డటువంటి నాయకుడు, పేదలకి ఇల్లిప్పించడానికి, పేదలకి కష్టాలు వస్తే నిలబడటానికి ఉన్నటువంటి వ్యక్తి. తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ఆ పార్టీలోనే అనేక మంది నాయకులకి వణుకు పుట్టించే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత ఈరోజు అంబటిని చూస్తే ఆ లోటు తీరిపోతుందని చెప్పేసి ఆ ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే రంగా గారు ఏం మాట్లాడుతున్నారు వినండి. ఆవేశపరులు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుల్లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్, కాపులు కాదు.
కాపు రిజర్వేషన్స్ మీద ఎప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడిపించలేదు. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. ఈయనేమంటాడు, నేను రంగా వారసుని కాదు, రంగా గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు, రంగా గారికి ఫాలోవర్ను కూడా కాదు, కాపుల కోసం వచ్చినటువంటి నాయకుడిని కూడా కాదు, కాపుల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కూడా కాదు అని చెప్పేసి ఇతను చెబుతూ ఉంటాడు. వీళ్ళందరూ బలవంతంగా జాకీలేసి కాపు నాయకుడు, ఆయన లేని లోటు తీరుస్తూ ఉన్నాడు, రంగా గారు చాలా అద్భుతమైనటువంటి రంగా గారికి వారసుడు అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఈ ఒక రికార్డ్స్ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గుర్తెత్తిన వాడిని అని కూడా మనం చేస్తున్నాం. ఏమని తిట్టాడో చెబుతున్నాడు ఈయన. నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి? కాపులు కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గుర్తెత్తిన వాడిని అని కూడా మనం చేస్తున్నాం. ఇందాక వీడియోలో, గతంలో వీడియోలో ఏం మాట్లాడతాడు, నేను కాపు ఉద్యమంలో లేను, రంగా గారికి వారసుని కాదు, రంగా గారికి కనీసం ఫాలోవర్ను కూడా కాదు అని చెప్పేసి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళి ఈరోజు కాపుల్లో పులి లాంటి నాయకుడు అంబటి రాంబాబు అని చెప్పిన తర్వాత కాపుల కోసం గొంతెత్తి మాట్లాడతాడంట. ఏం మాట్లాడేవయ్యా నువ్వు కాపుల కోసం? కాపు రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడేవా? కాపుల్లో ఐక్యత గురించి ఏమైనా మాట్లాడేవా? లేకపోతే కాపు ప్రజలకి చైతన్యం ఏమైనా తీసుకొచ్చావా? కాపుల వైపున ఏమైనా నిలబడ్డావా? సిగ్గు లజ్జ ఉండాలి కదా ఏమన్నా మాట్లాడటానికి. ఏమన్నా మాట్లాడాలంటే మన గతం ఏంటి, మనం మాట్లాడినటువంటి మాటలేంది, చరిత్ర ఏందని ప్రజలు చూస్తారు. ఈ డిజిటల్ యుగంలో అన్నీ కూడా బయటకు వస్తేని కనీసం బుద్ధి ఉండాలి కదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి కాపుల్లోనే నేను గొప్ప నాయకుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వైసీపీ పార్టీ కోసం తన కులాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి. కులాన్ని మార్చుకోవటం అంటే మాటల్లో మార్చుకోలేదు, కోర్టులో అఫిడవిట్ వేసి నేను కాపు కులం వైపున ఉండదలుచుకోలేదు, కాపులు వైపున నేను మాట్లాడను, నేను కాపు కులంలో నాయకుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, చేసిన పనుల వల్ల లజ్జపడుతూ ఉన్నాను, కాబట్టి నేను కాపు కుల నాయకుడిని కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన రెడ్డి కులంలో ఉండటం వల్ల, వాస్తవానికి వాళ్ళు రెడ్లు కాదు, వాళ్ళు ఒక సంచార జాతులు. ఈ భారతదేశంలో ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సంచార జాతులు ఒక నాయకుడి దగ్గర చేరి కడప ప్రాంతంలో రెడ్డిగా పెట్టుకుంటే మనుగడ ఉంటుందని వాళ్ళు రెడ్డిగా మారాడు. వాళ్ళే రెడ్లు కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ బాబు రాజశేఖర్ రెడ్డి కానీ, వాళ్ళ తాత రాజారెడ్డి కానీ రెడ్డిలే కాదు, వాళ్ళని ఆదర్శంగా తెచ్చుకున్నాడు ఈ గొప్ప ఆదర్శ నాయకుడు ముద్రగడ పద్మనాభం. వాళ్ళని ఆదర్శంగా తెచ్చుకున్నాడు. నేను రెడ్డిగానే ఉంటాను, ఇక నుంచి నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు ఈయన చెబుతున్నాడు ఏ కాపుల్లో గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కాపులు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంది. ఇలాంటి టైగర్ అని పెట్టుకున్నారు. అరే నాయకులుగా ఎదగండ్రా బాబు అంటే మేము టైగర్లమి, మేము పులులమి, మేము యానిమల్ దానిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, జంతు సంచారంతో వచ్చినటువంటి వాళ్ళం, సంకర జాతు వాళ్ళం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితికి దిగజారారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును మంగళవారం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, వేమూరు ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబుపై దాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అంబటి రాంబాబు దాడులకు భయపడే వ్యక్తి కాదని, కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్యులు అంబటి మా ఆప్తులు ఆదర్శనీయమైన నాయకత్వం వహించినటువంటి అంబటి రాంబాబు గారిపై జరిగినటువంటి దాడిని యావత్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ ఖండిస్తున్నారు. దీన్ని ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే అనైతికంగా
మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి లోకేష్ గారు మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఒక సమర్థవంతమైన నాయకుడిగా మరి ఇరిగేషన్ శాఖ మార్చులుగా సమర్థవంతంగా పాలన అందించి జగన్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ మరి ఆయన నాయకత్వంలో మాలాంటి ఇతర నాయకులకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వ పటిమతో ఉన్నటువంటి రాంబాబు గారిని మరి అతని మోరల్గా వీక్ చేయాలన్నటువంటి తపనతో కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా, ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకిత భావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. అతనికి అత్యంత ఆప్తుడిగా సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న రాంబాబు గారి నాయకత్వాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మేము కూడా అతనికి అండగా ఉంటామని, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలకాలం ఆయన అంటే నడుస్తామని మేము తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి బలమైనటువంటి నాయకుల్ని మరి ఇటువంటి చర్యల ద్వారా మరి నష్టపెట్టాలన్నటువంటి ప్రయత్నం, మరి నిస్పృహ చేయాలన్నటువంటి తాపత్రయపడుతున్నారేమో కానీ రాంబాబు గారు మొదటి నుంచి కూడా మరి హౌస్లో కానీ మరి పార్టీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా పార్టీకి అండగా ఉండేటటువంటి నాయకుడు. అది మరింత పటిష్టంగా ఉండే విధంగా, ఇతరులు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఆయన ఈ ప్రవర్తనని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎప్పుడూ జగన్ గారికి ఇలాగనే అండగా ఉండాలని, ఆయనతో పాటు మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ఈ కూటమి పాలన ఉందనేది ఒకసారి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూశారు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ రకమైనటువంటి దాడులు చేశారు కూటమి నాయకులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏ రకంగా ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా ఏ రకంగా చేశారనేది మీ అందరికీ తెలుసు, క్లియర్గా చూసాం. ఆ రోజున అంబటి రాంబాబు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో రకరకాల కొవ్వు పేర్లు చెప్పడానికే అసహ్యంగా ఉండేటువంటి మాటలు మాట్లాడి, ఎప్పుడైతే సిబిఐ అందులో పంది కొవ్వు కలవలేదు, పశువుల కొవ్వు కలవలేదు, చేప నూనె లేదు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు దెబ్బతిన్నామని చెప్పేసి పోస్టర్లు పెట్టి ప్రచారం ఉంది 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 వెంకటేశ్వర స్వామి గారి లడ్డులో ఈ యొక్క కొవ్వు కలిసింది 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 అని చెప్పేసి పోస్టర్లు వేసి ఊరూరు పోస్టర్లు వేసి వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి చూశారు. మరి అంబటి రాంబాబు గారు ఇలా పోస్టర్లు వేయడం ఇది తప్పు, ఇలా వెంకటేశ్వర స్వామి గారి లడ్డుని కానీ అపవిత్రం చేయొద్దు, ఏ దేవుని యొక్క ప్రసాదాన్ని కూడా ఇలా చేయొద్దు అని చెప్పేసి అలా కానీ మీరు చేసి ఈ పోస్టర్లు వేశారు, వీటిల్ని తీయకపోతే రేపు మేమే వచ్చి దాన్ని తీసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి, ఇలా వేయడం వలన గొడవలు జరిగేటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి ముందుగా చెప్పడం జరిగింది. మరి గుడికి వెళ్ళారు, ఆ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అపవిత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, దీనికి పాప పరిహారం కావాలని చెప్పేసి పూజ చేయించుకొని వచ్చేటప్పుడు ఎంత దుర్మార్గంగా కర్రలు పట్టుకొని వారి మీద దాడి చేస్తూ మాట్లాడుతూ బూతులు తిడుతూ, అంటే అవి చెప్పడానికి కూడా నోరు రావట్లా. ఒక ఆడమనిషి
మగవాళ్ళని పట్టుకొని నువ్వు మగవాడివైతే రా, దేనికి రావాలో అర్థం కాదు. నువ్వు మగవాడివైతే రా, లం కొడక, నీకు చేతనైతే రా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవరికి పౌరుషం రాదు. పొరపాటున ఎవరు ఇప్పుడు మీరున్నారు మీడియా మిత్రులు కాబట్టి మిమ్మల్ని తిడితే మీరు కూడా రివర్స్ అంటారుగా. ఎవరో ఒకరు ఎవరినైనా సరే నన్నైనా ఖచ్చితంగా తిరిగి అనాల్సిందే. ఎందుకంటే నా అహం మనుషులం. ఆ అహం చల్లారాలంటే దానికి తగ్గటువంటి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. అది తెలియదు, అది తెలియకుండా వచ్చేస్తుంది. అరే దానికి క్లియర్గా చెప్పారు వెంటనే. దాన్ని నా వయసుకు సంబంధించి నేను పొరపాటున ఆ యొక్క పరిస్థితుల్లో నేను అట్లా అనాల్సి వచ్చింది, అనకుండా ఉండాల్సింది అనేటువంటిది ఇదే ప్లేస్లో అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే, అంటే ఇంకేం చేయాలా క్షమాపణలు అంటే తను రియలైజ్ అయ్యారు. అంబటి రాంబాబు గారు రియలైజ్ అయ్యి క్లియర్గా అలా అనకుండా ఉండాల్సింది, నా వయసులో నేను అలా అనకుండా ఉండాల్సిందని అంటే, అరే రే 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 ఏం జరిగింది? పోలీసు వారి దగ్గరుండి, టీడీపీ వారి దగ్గరుండి కర్రలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద రకరకాలుగా పోలీసు వారు ఎవరిని తీసుకొని వచ్చారు? ఒక టీడీపీ నాయకులే కాదు, నాయకులేం పక్కనే ఉన్నారు దగ్గరలో. కానీ ఆడవాళ్ళ మెడల్లో చైన్లు లాక్కొని దొంగతనాలు చేస్తారు చూడు. పోలీసు వాళ్ళకు జైల్లో ఉండేటువంటి వాళ్ళని, పోలీసు కేసుల్లో రికార్డుల్లో ఉండేటువంటి వాళ్ళని కలెక్ట్ చేశారు. అక్కడ దొంగతనాలు చేసేవాళ్ళని, గంజాయి తాగేటువంటి వాళ్ళని, దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళనందరినీ తీసుకొని వచ్చి దాడులు చేయడానికి తీసుకొని వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకి ఏం హామీ ఇచ్చుంటారు? అరే మీకు 2 నెలలు హ్యాపీగా చైన్ లాక్కుండ్రా, మీరు ఇష్టం వచ్చినట్టు గంజాయి అమ్ముకుండ్రా, మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీలు చేయండిరా, మిమ్మల్ని ఏం చేయమని పోలీసు వాళ్ళు చెప్పకపోతే అంత అరాచకంగా ఇక్కడికి వచ్చి రాంబాబు గారి ఇంటి మీద, రాంబాబు గారి ఆఫీసు మీద ఒక దుర్మార్గంగా అద్దాలు పగలగొట్టి, ఆ కార్లు పగలగొడుతూ ఇంటి మీదకి వచ్చి బూతులు తిడుతూ ఇంత అరాచకంగా చేశారే. చాలా దుర్మార్గమైనటువంటి క్రీడ ఇది. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు డీపీఓలో ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు రాకేష్ తో పాటు 5 నిందితులను అరెస్టు చేసి 69,25,000 విలువైన బంగారం, వెండి నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరనారాయణ, యు శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. సో 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ఇల్లు లాక్డ్గా ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి అక్కడి నుంచి 42 సావరన్స్ గోల్డ్, 10 kg సిల్వర్, 1 లక్ష క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలలో దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 సావరన్స్ గోల్డ్, అదేవిధంగా 10.5 kg సిల్వర్, 1 లక్ష క్యాష్, మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తము 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి
రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి రాకేష్. అతను పదపాడు విలేజ్ ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటికి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కోకిలగడ్డ ఆశీర్వాదం. అతను ఈ కొత్తపట్నం ప్రకాశం జిల్లా సంబంధించిన అతను ఈ ఆశీర్వాదం అనే అతను ఈ ఇల్లుది రెక్కీ చేయడం జరిగింది. సో అతను ఆ రోజు ఏ రోజు దొంగతనం జరిగిందో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇల్లు రెక్కీ చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అతను చెప్పే బట్టి వీళ్ళంతా వచ్చి అక్కడ దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో A3 జల్లి డయన్ కుమార్ అలియాస్ ఆశీష్. అతను కూడా ఏలూరుకి సంబంధించిన ముద్దాయి. అతని మీద ఇంతకుముందు కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ ఆశీష్ అండ్ రాకేష్ ఇద్దరు ఒక బండిలో వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది. ఆ బండి కూడా వాళ్ళు చిరాల లిమిట్స్లో చిరాల టౌన్లో ఆ రోజు రాత్రి దొంగతనం చేసిన బండిలో ఇక్కడికి వచ్చి ఈ ఆశీర్వాదం అనే అతను చెప్పిన చోటకి వచ్చి ఈ ఇల్లులో దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు రెక్కీలో ఏం చూస్తారంటే ఏదైతే మంచి పెద్ద ఇల్లు మంచి రోడ్ మీద లాక్డ్ హౌస్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో అతని మీద అన్ని కేసులు 35 కేసెస్ ఉన్నాయి. అతని మీద ఏలూరు డిస్ట్రిక్ట్లోనే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం బయట వచ్చి అఫెన్స్ చేయడం అన్నది ఫస్ట్ టైం. సో వీళ్ళు ఈ ఆశీర్వాదం ఎవరైతే కొత్తపట్నం అతను ఉన్నాడో కొత్తపట్నం అతనితో ఉన్న పరిచయం మీద వీళ్ళు అక్కడికి వస్తారు, కొత్తపట్నంకి వస్తారు. కొత్తపట్నంకి వచ్చి ఒక ఈత ముక్కల్లో ఒక అఫెన్స్ చేస్తారు. ఈత ముక్కల్లో ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసినాక మళ్ళా వాళ్ళు బీచ్కి వెళ్తారు. చిరాల బీచ్కి, సూర్యలంక బీచ్కి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఒక కార్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన కారులో ఇక్కడికి వచ్చి చింతలపూడికి వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గుంటూరుకు చెందిన పోకూరి కవిత నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మంగళవారం లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నవతరం పార్టీ కీలక పాత్ర పోషించడం జరిగిందని చెప్పారు. అయితే సంక్షేమ పరిపాలనను చూడలేక వైసీపీ గొడవలు సృష్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో కూడా వారి ప్రవర్తన సక్రమంగా లేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరు లాడ్జ్ సెంటర్లో నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పోకూరి కవిత గారిని నియమిస్తూ ఆవిడికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. 13 సంవత్సరాల కాలంగా నవతరం పార్టీలో చాలా పదవుల్లో ఆవిడ పనిచేశారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆవిడ విశేషమైనటువంటి కృషి చేశారు. అందులో భాగంగా పోకూరి కవిత గారికి ఈరోజు ఈ నవతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ప్రజా సమస్యల పట్ల పనిచేయాలని చెప్పి వారికి బాధ్యత అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నవతరం పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. డీబీటీ కేసు వేసి జగన్మోహన్ రెడ్డి పథకాల డబ్బులు ఎన్నికల ముందు వేయాలనేటువంటి ఒక వ్యూహాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇట్లాగనే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నవతరం పార్టీ ద్వారా చేపట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కూడా కృషి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో
ఈ సంక్షేమ పాలనని చూడలేక ఓర్చుకోలేక మరి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మరి ఒక అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని తేవడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటీవలి కాలంలో గుంటూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి అంబటి రాంబాబు గారి ఇష్యూ మనం చూస్తే అంబటి రాంబాబు గారు ఉద్దేశపూర్వకంగా మరి ఒక గొడవని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, మరి ఆయన ఇంటి మీద మరి వైసీపీ మరి కొంతమంది కార్యకర్తల్ని, అరాచక శక్తుల్ని, అసాంఘిక శక్తుల్ని పెట్టుకొని మరి దాడి చేయించుకునేటువంటి కార్యక్రమం. అట్లాగనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైసీపీ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడాన్ని కూడా మరి చూస్తూ ఉన్నాం. 13 సంవత్సరాల నుంచి నూతనం పార్టీలో రావు సుబ్రహ్మణ్యం గారి దగ్గర తమ్ముడు పనిచేస్తున్నాను. నేనైతే పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేయగలుగుతాను. ఇప్పటికి చేస్తూనే ఉన్నాను. పేదవాళ్ళ కోసమే ఎక్కువగా పనిచేస్తాను. ఇక మీద కూడా పేదవాళ్ళ కోసమే పనిచేస్తా. నా బాధ్యత నెరవేర్చుకొని సార్కు మంచి పేరు తెస్తానని. జీఎంసీ నుండి పొందిన ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు ఉంటారని, ప్లాన్ కి భిన్నంగా ఉంటే చర్యలు తప్పవని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ హెచ్చరించారు. శ్యామలానగర్, ఇన్నరింగ్ రోడ్, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను మంగళవారం కమిషనర్ పరిశీలించారు. ప్లానింగ్ కి అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.